అందరికీ నమస్కారం. అభివర్ణ ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను చేసుకున్న కొన్ని పనులు ఈ వీడియోలో చూపిస్తాను. ఇవి మా టెర్రస్ గార్డెన్లో వచ్చిన స్వీట్ లెమన్. ఇది తొక్కతో సహా తినేయచ్చు. పైన తోలు తీయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా తినేయడమే. చాలా టేస్టీగా తీయగా ఉంటుంది. అలాగే కొన్ని కూరగాయలు, మల్లెపూలు అవి వచ్చినాయి, వాటిని కూడా కోసుకున్నాను. ఇంట్లోనే నెయ్యిని ఈజీగా ఇంకా మంచి స్మెల్తో ఎన్ని రోజులైనా మంచి సువాసనతో ఉండాలంటే ఎలా చేయాలనేది చూపిస్తాను. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను చెప్పిన విధంగా చేస్తే ఇంకా మంచి స్మెల్ ఉంటుంది, ఎన్ని రోజులున్నా పాడవదు. ఇది చాలా ఈజీగా ఇంకా సింపుల్గా చేసుకోవచ్చు. ఇది ఎలా చేయాలనేది చూద్దాం. నేను పాల మీద మీగడ తీసుకున్నాను. ఈ మీగడ 15 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టాను. ఒక గిన్నెలో వేసుకుంటూ ఒక 15 డేస్ అలా ఫ్రిడ్జ్లోనే ఉంచేసాను. ఎప్పటికప్పుడు ఏ రోజు ఆ రోజు తీసి ఆ గిన్నెలో వేసుకుంటాను. తీసుకున్న తర్వాత ముందు రోజు రాత్రి దానిలో కొద్దిగా ఒక పెద్ద గిన్నెలో వేసేసి దానిలో కొద్దిగా పెరుగు వేసి తోడుపెట్టి రైస్ కుక్కర్లో వేసేసి నేను ఈ మీగడంతాను నైటే పెరుగు వేసి తోడుపెట్టాను. ఇది మనకి రైస్ కుక్కర్లో ఎందుకంటే అది వెడల్పుగా ఉంటుంది కదా, మనం ఇలా తిప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం మామూలుగా 2 చేతులతో ఇలా కవ్వం తిప్పినట్టు తిప్పుతాం కదా, అలా చేయాల్సిన అవసరం లేదు. ఇలా తిప్పుకుంటే సరిపోతుంది. ఇలా రౌండ్గా ఇలా తిప్పుకుంటే సరిపోతుంది. 2 చేతులతో మనం చిలుకుతాం కదా, పెద్దవాళ్ళు ఇంతకు ముందు రోజుల్లో తిప్పేవాళ్ళు, అలా చిలకాల్సిన అవసరం లేదు. ఇలా కవ్వంతో ఇలా తిప్పుకుంటే సరిపోతుంది. రౌండ్గా సర్కిల్గా ఇలా తిప్పుకుంటే మనకి అది గడ్డలాగా అయిపోతుంది మీగడంతా. నాకు అలా చేత్తో 2 చేతులతో ఇలా చిలికినట్టు చేసే కంటే కూడా ఇలా తిప్పితేనే ఈజీగా వస్తుంది. ఇది నేను చాలా సంవత్సరాల నుండి, చాలా ఇయర్స్ నుండి నేను ఇలాగే చేస్తున్నాను. నాకు ఇది ఈజీగా అనిపించింది. ఇలా చేయటం చాలా ఈజీ. మనం తిప్పటం అంటే చేతులు నొప్పులు వస్తాయి. 2 చేతులతో చిలికితే ఇలా చేస్తే మనకి అంత ఇదిగా అనిపించదు, చేతులు నొప్పి అనిపించవు. ఇంకా వెన్న కూడా బాగా వస్తుంది. ఒక్కొక్కసారి మిక్సీలో కూడా చేస్తాం, కానీ మిక్సీలో కొంచెం ఎక్కువ తిరిగేసింది అనుకోండి, అది గడ్డగా కాకుండా కొంచెం ఇదైపోతుంది. దానికంటే కూడా ఇది ఇంకా ఈజీ అనిపిస్తుంది నాకు. దానిలో మిక్సీలో నుండి తీసుకోవడం, ఆ జార్లో నుండి తీయటం అవన్నీ ఇబ్బందిగా ఉంటుంది. మనం ఏదైతే మనం వెన్న తీసుకోవాలనుకుంటున్నామో దానిలోనే ఇలా చేసేసుకుంటే పెద్ద వెడల్పాటి పాత్రలో ఇలా తిప్పుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా, ఎక్కువ టైం కూడా ఉండదు. ఒక 10 నిమిషాల్లోనే మనకి రెడీ అయిపోతుంది. నాకు మిక్సీలో వేసిన దానికంటే కూడా నాకు ఇదే మంచిగా అనిపించింది. కొన్నిసార్లు మిక్సీలో చూసా, కానీ దానికంటే కూడా ఇది మంచిగా అనిపించింది నాకు. నేను కొన్ని సంవత్సరాల నుండి ఇదే విధంగా చేస్తున్నాను. నాకు ఇది నచ్చిందనమాట. ఇలా చేయడం చాలా ఈజీగా అనిపిస్తుంది, సింపుల్గా. ఇంకా మనకి వెన్న కూడా మంచిగా ముద్దలాగా వస్తుంది. మనం దీనిలో ఏమి వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనకి తోడు పోసుకున్నప్పుడే మనకి ఇదిగా ఉంటుంది కదా, కొద్దిగా నీళ్ళలాగా కూడా ఉంది. మనం తోడు పెట్టాం కదా, కొద్దిగా పెరుగు ఇంకా నీళ్లు కూడా ఉంటే అలా ఉంది కాబట్టి సరిపోతుంది. లేదా మనకు కొద్దిగా తక్కువ ఉన్నప్పుడు వాటర్ వేసేసుకుని నీళ్ళు పోసుకుని మనం ఇలా తిప్పుకోవచ్చు. చూసారు కదా, ఇది కవ్వం అంతా ఇలా వెన్న కట్టేసింది. ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు చాలామందికి కూడా ఇచ్చాను. నేను తెలిసిన వాళ్ళందరికీ నేను ఇలా ఇచ్చాను. చాలా ఉండేది నాకు. తెలిసిన వాళ్ళందరికీ నేను ఎవరన్నా వచ్చినా లేకపోతే ఎవరింటికన్నా వెళ్ళినా నేను ఇలా వెన్న తీసి నెయ్యి కాసుకుని నెయ్యి ఇచ్చేదాన్ని. చాలామందికి బాక్సుల్లో వేసుకెళ్ళి ఇచ్చేదాన్ని. ఈ విధంగా మనం సింపుల్గా చేసుకోవచ్చు.
చూసారు కదా ఎంత మంచిగా కొద్దిసేపటికే వచ్చేసింది. ఒక 10 నిమిషాల లోపే వచ్చేస్తుంది ఇలా రౌండ్గా తిప్పడం వల్ల. నేను ఆ బాండీ ఉంది కదా, వాటర్ వేసుకున్నాను, దానిలోనే నెయ్యి కాయాలనుకుంటున్నాను. అందువల్ల దానిలోనే వాటర్ వేసేసి ఈ వెన్న ముద్దలు దానిలో వేస్తున్నాను. మనకు దీనికి ఉన్న మజ్జిగ అలాంటిది ఏమన్నా మీగడ లాంటివి ఏదన్నా ఉంటే అదంతా దానిలోనే ఉండిపోతుంది. మనం ఆ నీళ్లు తీసేసుకోవచ్చు. ఇలా అంతా మంచిగా చేసుకుని ముద్దల్లాగా ఆ వాటర్లో వేసేసి అవి మంచిగా కడిగిన తర్వాత, అంటే మనం ఆ నీళ్ళన్నీ వంపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వెన్న ముద్దలన్నీ దీనిలో వేసేసుకున్నా కదా. ఇప్పుడు ఈ వాటర్లో వేయడం వల్ల దానిలో ఉన్న డస్ట్ కానీ ఏదన్నా పైన మీగడ లాంటివి, మీగడ తరకలు ఉంటాయి కదా, అవన్నీ, ఇంకా ఈ మజ్జిగ ఉంటాయి కదా కొద్దిగా, ఆ మజ్జిగ కూడా వచ్చేసి మనం ఈ దీనిలోనే ఉంచేసుకుందాం. ఈ రైస్ కుక్కర్లో మజ్జిగలోనే ఉంచేసుకుంటే మనం ఈ మజ్జిగ వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. దీన్ని వాటర్లో డైల్యూట్ చేసేసి మనం మొక్కలకి ఇచ్చుకోవచ్చు. కూరగాయ మొక్కలు అలాంటివి ఏమన్నా, పండ్ల మొక్కలు, ఏ మొక్కలు ఉన్నా సరే వాటర్లో కలిపి మనం 1:10 రేషియోలో మొక్కలకి ఇచ్చుకోవచ్చు. మొక్కలు కూడా హెల్తీగా పెరుగుతాయి. చూసారు కదా ఇంత వెన్న వచ్చింది. ఇంకా దీనిలోది నేను కొద్దిగా తీసేసి వెన్న డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఎందుకంటే వెన్న దేనికన్నా యూజ్ అవుతుందనేసి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరకదు కదా వెన్న అయితే, నెయ్యి అయితే దొరుకుతుంది కానీ. అందుకని నేను ఒక బాక్స్లో కొద్దిగా తీసి పక్కన పెట్టుకున్నాను. మిగతాది ఇప్పుడు నెయ్యి కాచి చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి మనం వెన్న వేసిన బాండీ ఉంది కదా, అది పెట్టేసుకోవడమే. ఇప్పుడు దీంట్లో ఏమేమి కలుపుతాననేది చూపిస్తాను. వెన్న కాగేటప్పుడు మనం మంచి స్మెల్ ఉండడం కోసం, సువాసనగా ఇంకా ఎక్కువ రోజులు అదే స్మెల్తో ఉండాలంటే ఏమి వేసి కాయాలనేది నేను చూపిస్తాను. మనం ఈ విధంగా హోమ్మేడ్ నెయ్యి చేసుకుంటే చాలా మంచిది. బయట కొనుక్కొచ్చిన వాటికంటే కూడా మన ఇంట్లో చేసుకున్నది అయితే బాగుంటుంది కదా. చూశారు కదా, ఇవి కరుగుతూ ఉంది కదా వెన్న. ఇప్పుడు దీనిలో కొన్ని మెంతులు వేసుకుంటున్నాను, అలాగే తమలపాకు కూడా వేసుకుంటున్నాను. ఈ మెంతులు తమలపాకు వేయడం వల్ల మంచి సువాసన ఉంటుంది. ఇంకా ఎప్పటికీ ఇది నెయ్యి ఎన్ని రోజులైతే వాడుకుంటామో, మనం ఫస్ట్లో ఎలా ఉందో లాస్ట్ వరకు కూడా అదే మంచి సువాసనతో ఉంటుంది. ఈ విధంగా మనం తమలపాకు వేసుకుంటే హెల్త్కి కూడా మంచిది కదా, అలాగే మంచి స్మెల్ వస్తుంది. దానిలో ఉన్న సువాసన అంతా ఈ నెయ్యిలోకి వస్తుంది. అది నెయ్యి లాస్ట్ వరకు కూడా అదే ఫ్రెష్గా ఉంటుంది మంచి స్మెల్తో. మెంతులు కూడా మంచి స్మెల్ ఉంటాయి మెంతులు వేసుకోవడం వల్ల. అలాగే మంచి కలర్ కూడా వస్తుంది, లాస్ట్లో మనకి మంచి కలర్ కూడా ఉంటుంది. కలర్ అనే కాదు, ఆ మెంతుల స్మెల్ కూడా మనం తాలింపుల్లో వేసుకున్న ఎప్పుడైనా సరే ఆ మెంతుల స్మెల్ కూడా బాగుంటుంది. కాబట్టి మెంతులు
అలాగే తమలపాకు. ఈ రెండు హెల్త్గా మంచివి కాబట్టి, అలాగే మంచి స్మెల్ ఉంటాయి కాబట్టి ఇవి వేసుకుంటే చాలా బాగుంటుంది. కొంతమంది అయితే మామూలుగా నార్మల్గానే ఏమీ వేయకుండానే కాస్తారు. ఇలా వేసుకుని కాయండి, చాలా బాగుంటుంది. ఇంకా డైజెషన్ కూడా మంచిది కదా ఈ తమలపాకు ఇవి వేయడం వల్ల, డైజెషన్ కూడా మంచిది కాబట్టి తమలపాకు దొరికితే మాత్రం తప్పకుండా వేయండి నెయ్యి కాచుకునేటప్పుడు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసాను. కొద్దిగా చల్లారిన తర్వాత మనం గాజు సీసాలోకి తీసుకుందాం. వడపోసుకుంటున్నాను. గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం గాజు సీసాలో వేసుకుందాం. స్టీల్ అట్లయితే కొంచెం వేడి ఉన్నా పర్లేదు, కానీ గాజుది కాబట్టి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకోవాలి. చూడండి మంచి కలర్ ఉంది. ఇది మొత్తం వెన్న తీసే కదా నేను, అది కూడా తీకోకుండా ఉంటే మంచిగా మొత్తం ఉండేది, సీసా మొత్తం వచ్చేది. కొద్దిగా తీసాను కాబట్టి ఈ మాత్రం వచ్చింది. ఒక 1 monthకి ఇలాంటి సీసా నిండా వస్తే సరిపోతుంది కదా. నేను దాకా తీసింది 15 days కాబట్టి సగం వచ్చింది. ఇంకా ఒక 15 days అయితే నిండా వస్తుంది. నెలకి ఈ సీసా అంతా వస్తుంది. ఈ విధంగా మనం ఈజీగా మనం ఇంట్లోనే హోమ్మేడ్ నెయ్యి రెడీ చేసుకోవచ్చు. నేను ఇంకా కొంత మీగడ తీయను కూడా, పాల మీద మీగడ కొంత పిల్లలకి కానీ మా వారికి కానీ అలా పాలలో వేసిస్తాను. అలా మొత్తం తీస్తే మాత్రం ఇంకా చాలా ఉంటుంది. ఇంకా ఇప్పుడైతే ఇంత వచ్చింది. చూసారు కదా, ఇంట్లోనే నెయ్యిని ఈజీగా ఎలా రెడీ చేసుకోవచ్చు అనేది. మనం కవ్వంతో తిప్పేటప్పుడు కూడా అలా నేను చెప్పిన విధంగా చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఇన్ ఆప్షన్ ఎంచుకోండి. అప్పుడు నేను వీడియోస్ పెట్టగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.